ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర సహాయక చర్యలు 6వ రోజుకి చేరుకున్నాయి. ఇంతవరకు ఆ 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూలో 11 స్పెషల్ టీములు 600 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటకు పంపుతున్నారు. లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేలా లైన్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు బురదను దాటించేందుకు వెదురు బొంగులతో తడకలు సిద్ధం చేయగా నీటిపై వెళ్లేందుకు రబ్బర్ ట్యూబ్లను థర్మాకోల్ను ఉపయోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర సహాయక చర్యలు 6వ రోజు చేరుకున్నాయి. ఇంతవరకు ఆ 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు ఆటంకం కలిగిస్తోంది. రెస్క్యూలో 11 స్పెషల్ టీములు 600 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటకు పంపుతున్నారు. లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేలా లైన్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు బురదను దాటేందుకు వెదురు బొంగులతో తడకలు సిద్ధం చేయగా నీటిపై వెళ్లేందుకు రబ్బర్ ట్యూబ్లను థర్మాకోలను ఉపయోగిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి 8 మంది చిక్కుకున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. 6 రోజుల పాటు నిరంతరంగా కూడా వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా ఇప్పటిదాకా వారు యాక్చువల్లీ లభ్యం కాలేదని ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్ ఖచ్చితంగా మాల్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ టీంలో పాల్గొంటున్నటువంటి చెప్తున్న పరిస్థితి. టీబీఎం చివరి 40 మీటర్ల వద్ద పెద్ద ఎత్తున కూడా తెలుస్తుంది. అదేవిధంగా చివరి భాగంలో 6 నుండి 7 మీటర్ల ఎత్తు వరకు కూడా రాళ్లు, మట్టి అదేవిధంగా పడిపోయినట్టు కూడా రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం మరోసారి వాటిని తొలగించేందుకు రెస్క్యూ టీం అయితే లోపలికి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు 20 మీటర్ల వరకు కూడా ఆక్సిజన్ వరకు కష్టాలు ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. అదేవిధంగా విరిగిపోయిన టన్నెల్లో కూడా వెంటిలేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వెంటిలేషన్ ఆధారంగా వాటిని సహాయక చర్యలు కొనసాగించే ప్రయత్నం అయితే చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఎటువంటి సమాచారం అందుకోలేని విరిగి టన్నెల్లో వెంటిలేషన్ ట్యూబ్ ద్వారా సక్రమంగా చేసే ప్రక్రియ ఏర్పడింది. టీబీఎం మిషన్ కింద ఉన్నటువంటి భాగాలు భూమిలోని ప్రదేశంలో కూడా గుర్తించడం చేస్తుంది. అదేవిధంగా టీబీఎం మిషన్ సంబంధించి డీజిల్ ఆయిల్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సిలిండర్లు మరియు నిరుద్యోగులకు ఆ టాప్ పడిపోకుండా జాగ్రత్తగా తెలుసుకున్నటువంటి రెస్క్యూ టీం ప్రస్తుతం రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ రెస్క్యూ టీం లో దాదాపు 11 స్పెషల్ టీంలు అంటే ఎన్డీఆర్ తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు హైడ్రా మొత్తంగా 11 టీములు దీంట్లో పనిచేస్తున్నాయి. దాదాపు 600 మంది అధికారులు మరియు అదేవిధంగా సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తూ ఆ 8 మందిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మందు బట్టిగా కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా అక్కడ చేరుకొని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తూ వారికి కావాల్సినటువంటి జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి ఇండియన్ న్యాయ ద్వారా కూడా వాళ్ళని ఇక్కడ పిలిపించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం వాళ్ళ ఆశీర్వదించగా ఆరోగ్యమైన పోషకం కూడా తెలుస్తుంది. అదేవిధంగా విద్యుత్ ఉత్తరాలు చేసి అక్కడ ఉన్న భారీ మోటార్ల ద్వారా నీటి మీద కూడా బయటకు ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా లోపల ట్రైన్ ముందుకు వెళ్ళేందుకు అంటే ట్రైన్ ద్వారా వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రస్తుతం అది క్లియర్ చేసి ట్రాక్ మొత్తం విమానంగా సమీక్ష చేస్తున్న పరిస్థితులు బోధ దాటేందుకు ఆ వెదురు బొమ్మల సహాయంతో కూడా సరకులు మరియు అదేవిధంగా నీటికి పై వెళ్లేందుకు రబ్బర్ ట్యూబ్లను అన్నకోల్ స్థితిని ఏర్పాటు చేసి వారంతా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 6 రోజుల పాటు రెస్క్యూ టీం అనేది గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ లభించకపోవడం కూడా అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అధికారులు కూడా కూర్చున్న వాతావరణం కొనసాగుతూ. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.